గురువుగారు ఈ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? మకర రాశి పరావనామ సంవత్సరం. పరావనామ సంవత్సరం మార్చి 19 తారీఖు నుంచి ఏప్రిల్ 17 తారీఖు వరకు 2027 సంవత్సరం వరకు కూడా ఉండేటువంటి పరావనామ సంవత్సరంలో మకర రాశి వారికి ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆదాయం 2, వ్యయం 9, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఈ ఓకే. యొక్క స్థితిగతులు అయితే ఉన్నది. ఈ స్థితిగతులు ఏంటంటే వ్యక్తిగత జాతకం అయితే కాదు. ఇది హ్మ్. గ్రహాల యొక్క రాశిలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఈ సంవత్సరంలో తిరిగేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మాత్రమే గణించి తీసినది. ఇక పరాభనామ సంవత్సరంలో స్థితిగతులు మనం గమనించినట్టయితే కనుక ఒకటే ఆదాయం ఉందండి, ఏదైనా వ్యాపారం చేస్తే నష్టపోతామని చెప్పేసి అని ఎక్కడేసి ఇంకొక అక్కడలాగా మూలన కూర్చోవద్దు. ఓకే. గురువుగారు చెప్పారు ఏం చేయొద్దు అని చెప్పి అలా ఉండదండి. కష్టపడాలి, కష్టపడిన వారి ఫలితం అయితే వస్తుంది. ఇది వ్యక్తిగత జాతకం అయితే కాదు. ఏదైనా ఓకే. సమస్య ఉందంటే వ్యక్తిగత జాతకం తీసుకొస్తే అప్పుడు దాన్ని పరిశీలన చేసుకోవచ్చు. ఇది ఓవరాల్‌గా అందరికి సంబంధించినటువంటి జాతకం ఇది. వీటిని హ్మ్. చూసుకొని పెద్దగా ఏదో మనం నష్టపోయి ఇబ్బంది పడేటువంటి యోగ్యత అయితే కాదు. ఎలాంటి ఓకే. వ్యాపారాన్ని పెట్టుకోవచ్చు. ఇక ఫ్యాన్సీ షాప్ కానీ, కూరగాయల వ్యాపారం కానీ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ లాంటి వ్యాపారాలు వీరికి మీకు అద్భుతంగా ఉంటే చేసుకోవచ్చు పరామనామ సంవత్సరంలో ఈ యొక్క మకర రాశి వారికి. దాంతో పాటు మకర రాశి వారికి బట్టల వ్యాపారం కానివ్వండి, బొటిక్ రంగాల్లో గాని, ఫ్యాన్సీ షాప్స్, బ్యూటీ పార్లర్స్ ఇలాంటి వాటిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చేసుకోవచ్చు. ఇంకా కూడా కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్స్, ఏదైనా ఏజెన్సీ షాప్స్ పెట్టుకోవచ్చు. అన్ని రకాల రంగాల్లో పెట్టుకోవచ్చు. మార్కెటింగ్ రంగాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రయత్నం చేయొచ్చు. బ్యాంకింగ్ సెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రయత్నం చేయొచ్చు. ఇక ఎలక్ట్రికల్ రంగం, కార్లు అమ్మేటువంటివి, 2 వీలర్స్, 4 వీలర్ అమ్మేటువంటి రంగాల్లోనూ, ట్రావెల్స్ రంగంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే గనక రాహు వీరి దాంట్లో ఉచ్చంలో కనిపిస్తున్నాడు. భారతదేశానికి కూడా రాహు కనిపిస్తున్నాడు. పరాభవ సంవత్సరం కూడా రాహువే కనిపిస్తున్నాడు. కాబట్టి వీరికి అన్ని రకాలుగా యోగ్యత బాగుంటుంది. వీరు అనుకున్న పనులు ముందుకెళ్తారు. కానీ ఒకటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరి హుహు. సలహాలు తీసుకోవద్దు. మీకు ఏది నచ్చితే అది చేయండి. అలా అని చెప్పేసి ఊబిలో దూకొద్దు, కొండ మీదకెక్కి దూకొద్దు. కాబట్టి చేసేటువంటి ప్రయత్నం 1కి 2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. ఎవరో వచ్చారు, డబ్బులు పెడితే చాలా ఆదాయం వస్తుందంటారు అని చెప్పి మనం డబ్బు పెట్టామనుకోండి నష్టపోతాం. హ్మ్. కాబట్టి అలాంటివి చేయకండి. అలాంటివి ఓకే. చేయకుండా ఆలోచించాలి. ఆలోచించి వ్యాపారం చేయగలిగితే తొందరపడి నిర్ణయం లేకపోతే కనుక అన్నిట్లో బావుంటుంది. ఇకపోతే ఎన్నో రకాల రంగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి పెళ్లి యోగ్యత ఈ యొక్క హ్మ్. సంవత్సరం ఉన్నదా లేదా అంటే పెళ్లి యోగ్యత ఉంటుంది. ఒక్కసారి కూడా పెళ్లి కాని మకర రాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా జూన్ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. ఈ ఓకే. రంగంలో కూడా వారికి అద్భుతంగా ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత వెంటనే ఒక సంవత్సరం లోపు పిల్లలు కూడా పుట్టేటువంటి యోగ్యత అయితే ఉంటుంది వారు అనుకుంటే. ఓకే. ఇక పరాభ్రమ సంవత్సరంలో మకర రాశి వారికి అయితే మాత్రం ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన అవకాశాలు, మిరాకిల్ జరుగుతాయి. ఉమ్మడి ఆస్తులు రావటం కానివ్వండి, హ్మ్. ఆస్తి ఎప్పుడో ఇచ్చినటువంటి డబ్బులు రావటం కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, అలానే బిజినెస్ పరంగా కానివ్వండి, ఎన్నో రకాల అద్భుతమైన అవకాశాలు, మిరాకిల్స్ వీరు చూడబోతున్నారు. ఆ ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని కనిపిస్తా ఉన్నాయి. ఆస్తమా లాంటివి కనిపిస్తా ఉన్నాయి. థైరాయిడ్ లాంటి సమస్యలు, గ్రంథుల సమస్యలు లాంటివి కనిపిస్తున్నాయి కదా! కొంచెం ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. వేడి వేడి వస్తువులు తింటూ ఉండాలి. అలానే వీరికి హెడేక్, సైనస్ కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి కొంచెం ప్రికాషన్స్ మాత్రం గట్టిగా తీసుకోవాల్సి వస్తుందని చెప్పొచ్చు. అలానే సోరియాసిస్ కూడా వీరికి రాను కాలం కొంతమందికి అది కనిపిస్తా ఉంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతినిత్యం కూడా వీరు బీట్రూట్, క్యారెట్, యాపిల్స్ ఇలాంటి జ్యూసెస్ కానీ లేదా విడిగా తినడం గాని చేస్తూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ ప్రతిదినం తింటూ ఉండాలి. అంజీర్ కూడా ఎక్కువ తింటూ ఉంటే గనక వీరికి ఏ సమస్య రాకుండా ఉంటుంది. దీంతో పాటు దేవుని అనుగ్రహం, మహాలక్ష్మి అమ్మవారికి గాని, పార్వతి అమ్మవారికి గాని, లలిత అమ్మవారికి గాని కుంకుమార్చన చేయించుకుంటూ ఉండాలి. అర్చన చేయించుకుంటూ ఉండాలి వీరును. అక్కడ అభిషేకం చేసే అవకాశం ఉంటే అభిషేకం చేయించుకోండి, చాలా మంచిది. ఎప్పుడైనా సరే లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం చాలా మంచిది. అలానే గణపతి స్వామివారి దగ్గర గనికా బెల్లం పెడితే కూడా చాలా మంచిది. అలా ఎవరికైనా నలుగురు గొడుగులు ఇస్తే చాలా మంచిది దానం. గొడుగులు దానం వేస్తే చాలా మంచిది కాబట్టి గొడుగుల లేకపోతే రెయిన్ కోట్స్ ఉంటాయి కదా! అది దానం వేస్తే చాలా మంచిది. అలాంటి ప్రయత్నాలు చేసుకోండి. పరాభవ సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క మకర రాశి వారికి గండం అయితే కనిపిస్తుంది ఆగస్టు తర్వాత. ఆ గండం కూడా తప్పిపోవాలనుకుంటే గనక చేసేటువంటి దాంట్లో నలుగురికి, ముగ్గురికి అన్నం పెట్టాలి. ఓకే. ఎప్పుడైనా మాసానికోసారి ఇలాంటివి చేస్తే పరాభవ సంవత్సరంలో మకర రాశి వారికి కూడా కొంచెం అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు.